హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈ వీడియో వచ్చేసి నేను స్నాక్స్ కింద మనం పిల్లలకు కానీ మనకి కానీ చక్కగా పొటాటో బజ్జీ అనేది నేను రెడీ చేశాను. చూడండి, చక్కగా మొత్తం కూడా చాలా బాగా వచ్చినాయి. అన్ని కొలతలతో కూడా చక్కగా వేశాను. చూడండి, నేను వాటి కోసం 2 బంగాళదుంపలు తీసుకున్నాను. బంగాళదుంపలు ఇలా పై తొక్కంతా తీసేసి చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్గా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను ఇలా చెక్కేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను. కడిగి బాగా సన్నగా దీంతో అయితే ఇలా పీల్ చేసుకోవాలి. లేదంటే మనం షాక్తో కూడా సన్నగా పీల్ చేసుకోవచ్చు. చూడండి, అంత పల్సగా రౌండ్గా కట్ చేసుకుని వాటర్లో అయితే వేసుకోవాలి. వాటర్లో నీట్గా కడుక్కోవాలి. మనకి కడిగితే వచ్చే కలర్ ఆ వైట్ కలర్ అంతా పోవాలి. అయిపోయే వరకు కూడా ముక్కల్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి. చూడండి, నేనైతే 4-5 సార్లు వాష్ చేసి తీసుకున్నాను. నేను ముక్కలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 1 కప్పు శనగపిండి తీసుకుని చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ చాలామంది కూడా నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేను దాంట్లో తగినంత సాల్ట్ వేశాను. 1 కప్పు శనగపిండి, నేను ఇంకా బియ్యం పిండి ఏమీ తీసుకోవట్లేదు, కేవలం శనగపిండితో అయితేనే చేస్తున్నాను. 1 అర స్పూన్ కారం కూడా వేశాను, తగినంత. కొంతమంది ఎక్కువ తినగలరు. చూడండి, దీంట్లో నేను కొంచెం తినే సోడా కూడా వేస్తున్నాను, వంట సోడా. కూడా వేసిన తర్వాత దీంట్లో నేను వాము తీసుకున్నాను. వాము కొంచెం ఎక్కువ తీసుకున్నాను. వాము తీసుకోవటం వల్ల గ్యాస్ ఏమిలాగా లేకుండా ఉంటుంది. చూడండి, దీంట్లో నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చూడండి, నేను దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటూ ఫస్ట్ కొంచెం గట్టిగా కలుపుకొని తర్వాత మనకి బజ్జీ మునిగే విధంగా, ఆ ముక్కకి పట్టే విధంగా కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఫస్ట్ అంతా కూడా కలుపుకొని మొత్తం బాగా మెత్తగా మనకి చూడండి, నేను ఇలా అయితే కలిపేసాను వాటర్ పోసుకుంటూ. చూడండి, మనం స్పూన్ పెడితే అలా రావాలి. అలా వస్తే మనకి బజ్జీకి పర్ఫెక్ట్గా కలిసినట్టు. చూడండి, ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అన్ని కొలతలతో కూడా మనం బజ్జీ అనేది తీసుకోవచ్చు. చూడండి, నేను స్టవ్ మీద ఒక ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత, ఆయిల్ వేడైందో లేదో అని తెలుసుకోవటానికి ఒక చిన్న పిండి వేసాను. చూడండి, పిండి వేసి నేను ఆ ముక్క అనేది శనగపిండిలో ముంచి వేస్తున్నాను. చూడండి, నేను మంట మీడియంలో పెట్టుకుని చక్కగా వేసుకోవాలి.
అందరూ కూడా చాలా ఇష్టంగా తినే మనకి పొటాటో బజ్జీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, మనం కూడా. చూడండి, అయితే అలా వేసేసి మొత్తం కూడా బాగా నూనెలో కాలే విధంగా ఉంచుకుని, చూడండి అయితే కాలిపోయినవి నేనైతే తీసేస్తున్నాను ఇలా గరిటెతో. చూడండి, చక్కగా మనకి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా ఇది తీసిన తర్వాత మరలా ఇంకో వాయి తీసుకొని వేసుకోవాలి. అలా పిండి అంతా అయిపోయే వరకు తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు అనేది మనం రెడీ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా పొటాటో బజ్జీ అనేది ఇలా రెడీ చేసుకోవచ్చు. చూడండి, చక్కగా క్రిస్పీగా వచ్చినాయి. ఇంకో వాయి మనం రెడీ చేసుకోవచ్చు. ఇంకో వాయి అయితే నేను వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా పొటాటో బజ్జీ అనేది నేను ఇలా అయితే చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే.